నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। అహ్మదాబాద్ లో మాటలకు అందని విషాదం, కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, 265 మంది ప్రాణాలు బుగ్గి, లండన్ కు బయలుదేరిన నిమిషాల్లోనే దుర్ఘటన। అమరావతి పనులు త్వరలోనే పూర్తి చేస్తాం। మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। రాపూర్ లో ఉచిత వైద్య శిబిరం, పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులను పరీక్షించి మందులు అందజేసిన వైద్యులు। శ్రీవారికి వైభవంగా అశ్వవాహన సేవ, రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। గగనతలంలో ఘోరం చోటు చేసుకుంది। గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలి నిమిషంలో దగ్ధమైంది। ఈ ప్రమాదంలో 265 మంది వరకు మృతి చెందారు। గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది। మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించి మేడే కాల్ ఇచ్చారు। అది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలైంది। పైలట్లతో సంప్రదించడానికి గగనతలి రద్దీ నియంత్రణ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు। అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లలోనే విమానాశ్రయ వెలుపల మేఘానీ నగర్ లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది। ఈ ప్రమాదంలో 265 మంది వరకు మృతి చెందారు। ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి। ప్రమాద స్థలికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు చేరుకొని సమీక్షించారు। అమరావతి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో త్వరలో పూర్తి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు। మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో తల్లికి వందనం కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు। మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు। భారీ కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు। పిల్లలకు విద్యా సామగ్రి అందజేశారు। విమాన ప్రమాదంలో మృతుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు। విమాన ప్రమాదం దురదృష్టకరమని వ్యాఖ్యానించి ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు। అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 8,740 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు। అన్నదాత సుఖీభవకు కేంద్రం 6,000 ఇస్తే ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇస్తుందని తెలిపారు। గత 5 ఏళ్లు వైకాపా పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు। కాకాని ఊరికే జైలుకు పోలేదని 44,000 కోట్లు టోల్ వసూలు చేశారని ఆయన వివరించారు। అధికారంలోకి వచ్చి సంవత్సరం కావటం, రోజు జరిగే కార్యక్రమంలో బండేపల్లిలో దీంట్లో ఈ సందర్భంగా అటెండ్ అయినాము। బట్ అన్ఫార్చునేట్లీ అహ్మదాబాద్లో యూకేకి వెళ్ళే, లండన్కి వెళ్ళే విమానం, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోవటం, ఎంతమంది ఇంకా ఇప్పటికీ ఎంత అనేది కూడా క్లియర్గా తెలియలేదు। దురదృష్టం ఆ సంఘటన చూస్తే ఆ మెడికల్ పాపం లంచ్కి వచ్చి ఉన్న వాళ్ళు దాదాపు 35 మంది వచ్చింది ఇందాక వార్తలు। దాని మీద హాస్టల్ మీద కూడటం, విదేశీ ప్రయాణికులు 53 మంది చనిపోవటం, ప్లస్ మిగతా వాళ్ళందరూ భారతీయులు చనిపోవడం। ఈ సంఘటన జీర్ణించుకోలేకుండా వాట్ ఎవర్ బాబు గారు కూడా సంవత్సరం రోజుల సభ కూడా ముఖ్యమంత్రి గారి సభ మంగళగిరిలో రేపటికి వాయిదా వేశారు। ఇప్పుడు ఏంటంటే ఒక్క తల్లికి వందనం ఇంచుమించు 8,700 కోట్లు, 67 లక్షల మంది విద్యార్థులు,
15,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లుల అకౌంట్లో ఈరోజు రేపు జమ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 33,000 కోట్లు, నెలకి 2,700 చిల్లర కోట్లు వృద్ధాప్య పెన్షన్, 4,000 లెక్కన బెడ్ రిడన్ ఎవరైతే ఉండారో వాళ్ళకి 15,000, ఆరోగ్యం డయాలసిస్ ఇటువంటి వాళ్ళకి 6,000. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కుప్ప కూల్చేసేసి ఫైనాన్షియల్ క్రైసిస్లో మనకి రాష్ట్రం ఇస్తే అన్నీ పెట్టుకొని కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అట్లే అన్నదాత సుఖీభవ 6,000 కేంద్రం ఇస్తుంది, 7,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, 13,000. మనం 6,000 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. ఇప్పుడు అన్నదాత సుఖీభవ వాళ్ళు ఎప్పుడు పిఎం కిసాన్ ఏ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇస్తున్నాం. అది కూడా ఇప్పుడు జూన్లోనే రిలీజ్ అవుతుందని చెప్పేసి అది కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. ఇట్లా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ 90% రైతులకి బిందు తుంపల సేద్యం ఆపేశాడు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు స్టార్ట్ చేసాము. అన్న క్యాంటీన్స్ స్టార్ట్ చేసాము. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి శృతిరెడ్డి, గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మధు నాయుడు, మస్తాన్ నాయుడు, బొమ్మి సురేంద్ర, వెడిచెల్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, రామిరెడ్డి, కిరణ్, కోదండ రామిరెడ్డి, మహేంద్ర, మస్తానయ్య, బండికట్టు రవి, రమణయ్య, సంతోష్, సుధాకర్ రెడ్డి, అమీర్ బాషా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీఈఓ సీతారాం నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రోగులకు డాక్టర్లు తనూజ, మానస వైద్య సలహాలు అందించారు. రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కంటి వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 250 మంది పేషెంట్లు పాల్గొనడం జరిగింది. ఈ 250 మందిలో అవసరమైన వారికి కంటి పొర శస్త్రచికిత్సలు వీరిని తీసుకెళ్లి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంలో కంటి పొర ఆపరేషన్లు చేయించి మరలా తిరిగి రాపూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారికి కంటి అద్దాలు సమకూర్చడం జరుగుతుంది. మరలా అవసరమైన వారికి మందులు కూడా, కంటి డ్రాప్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం ప్రతి మండల కేంద్రంలో కూడా చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ చాగనం గౌరీశంకర్ గారు పెళ్లకూరు మండలంలోని పెళ్లకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల సేవా తత్పరునిగా ఎదిగారు. వారి జీవితం ఈ రోజు యువతకి ఎంతో ఆదర్శం. వారు కష్టపడి పైకొచ్చి వారి సొంత నిధులతో ప్రతి నెల 30 నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. మహిళా అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కారు పాలనతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకోవడంతో నాయుడుపేటలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వ్యతిరేకంగా, ఒక రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగా, ఒక ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా
ఒక రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ విధంగా అన్నిటికీ వ్యతిరేకంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీ బీజేపీలో జనసేన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించాలంటే, ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన రావాలంటే, ప్రజా పరిపాలన రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి రావాలని చెప్పని కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే ప్రజలు ఊహించి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారో మరి ఈరోజు ఒక్క సంవత్సరం అయినా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలను వెనకబడకుండా, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వెనకబడకుండా, ఎక్కడ ప్రజా శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత నిదర్శనం అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం గత ప్రభుత్వం 10,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకెళ్ళి మరి అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటే, చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతో మరి 10,50,000 కోట్లకి వడ్డీ కడుతూ మరి రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమ కార్యక్రమాల కుంట పండకుండా ముందుకు తీసుకెళ్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో చాలా చక్కగా ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి అభివృద్ధిని మరలా సరిదిద్ది మరి అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించే దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి శ్రమ మనమందరం కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా పార్టీని ఎంతో క్రమశిక్షణతో నడిపిస్తూ పార్టీ కార్యకర్తల్ని మరి పార్టీ నాయకుల్ని మరి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమపడేటట్టు చేస్తున్నటువంటి మన యువ నాయకులు లోకేష్ గారు ఒకవైపు, కేంద్ర సహకారంతో వాళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అడుగులు ముందుకేస్తా ఉన్నారు. అది మనకు కళ్ళారా కనిపిస్తా ఉంది. మరి కేంద్రంలో ఆ విధంగా, రాష్ట్రంలో ఆ విధంగా, మరి మన నియోజకవర్గానికి వస్తే మన యువ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఈ సంవత్సర కాలంలో ఈ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆమె మీద ఏ విధమైనటువంటి ఆశలు పెట్టుకున్నారో ఎక్కడ కూడా నిరాశపరచకుండా మరి ఆమె తండ్రి సీనియర్ నాయకులు శ్రీశైలం దేవాలయం ధర్మపదం కళా సాంస్కృతిక వేదికపై మనుబోలు మండలానికి చెందిన శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం వారి ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శన జరిగింది. అనంతరం కళాకారులు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందుకున్నారు. నిర్వాహకులు, పీఠాధిపతులు వారిని అభినందించారు. చలువయును వేడియును నటల సంసారం
गोविंद मुकुंद मदन कोटि सौंदर्य विहित परमानंद गोविंद मुकुंद तक दिक्कुत दिंगिणत मानिक गुणशील दया तक दिक्कुत दिंगिण గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి అశ్వవాహనంపై కొలువుదీరారు. చోర సంవాదం విశిష్టతను అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పురవీధుల్లో శ్రీవారి గ్రామోత్సవం నిర్వహించారు. అన్నారు అంటే ఉప్పు వేస్తారు. మా అహంకారం చెప్పుకోమని చెప్పి ఉన్నవారు. ఈయన చోళ దేశంలో శానంగము అంటే బాణం, ఆ బాణం యొక్క ఆ పరకారుడు మరి ఉన్నట. అయితే ఆ రోజు యొక్క మాటని అంగీకరించేటువంటి వారే చేత ఆ రంగంలో ఎవరు రాకుండా ఆ రోజు కనుక అట్లా ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి, ఒళ్ళంతా పలకరించింది ఆభరణాలని కూడా అపహరించి వచ్చేస్తారు. వచ్చేసరికి స్వామి మీద ఉండేటువంటి స్వామి మీద ఉండేటువంటి నగరాన్ని కూడా కనపడకుండా ఎదిగిన తర్వాత ఒక అందరూ కూడా చూసేస్తారు. చూసిన తర్వాత అన్ని కూడా దొంగలించి ఆ దొంగ పరకాలను వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో దొంగ వెళ్ళిపోతున్నాడు. మనుబోలు మండలంలోని బద్దెవేలు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు మొత్తం ఎదిగితే అయ్యే నిమ్మ చెట్టు వెయ్యి. ఓం సప్తతే అగ్నే సవిత సప్తతే అబ్దోరి అదోహమయూనా శుభముహూర్తకాలే సూచాదినా. మనుబోలు సమీపంలోని కోదండరామాపురం పిడూరు రోడ్డులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు భజనలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పిడూరు మాజీ సర్పంచి మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియమ్మ, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహ్మదాబాద్ లో మాటలకు అందని విషాదం. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, 265 మంది ప్రాణాలు బుగ్గి. లండన్ కు బయలుదేరిన నిమిషాల్లోనే దుర్ఘటన. అమరావతి పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాపూర్లో ఉచిత వైద్య శిబిరం. పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులను పరీక్షించి మందులు అందజేసిన వైద్యులు. శ్రీవారికి వైభవంగా అశ్వవాహన సేవ. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.